అండి ఈరోజు మీకు తోటకూర ఫ్రై అయితే చూపించబోతున్నాను. తోటకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసి ఆకుకూరని 2 టైమ్స్ వాష్ చేసి మంచిగా టైట్గా పిండేసుకొని ఒక జాలి గిన్నెలో పడేసుకోవాలి. అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 టేబుల్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మనం వేసుకోవాలి. తోటకూర హెల్త్కు చాలా మంచిది. ఆకుకూరలన్నీ మన హెల్త్కు చాలా మంచివి. మెయిన్గా తోటకూర కళ్ళకైతే చాలా మంచిది. వేడి వేడి సాంబార్ రైస్లోకి కరడన్నంలోకి తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పక ట్రై చేయండి. ఇలా కొద్దిగా వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు, కొంచెం మెంతిపొడి ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత తోటకూర ఆకునైతే ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల ఆకు అనేది మంచిగా ఉడుకుతుంది, దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ వేసి మంచిగా మళ్ళీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా తోటకూర ఫ్రై అండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.